అరే ఇల్లు ఎందుకు అమ్మాలరా? ఎందుకు అమ్మాలా? అరే నువ్వు పుట్టక ముందు మేము ఎన్నో ఎన్నో ఇళ్ళు మారాంరా. సరైన వసతి లేదని ఎన్నెన్నో ఇళ్ళు మారాం. కానీ ఆ రోజు నీ అమ్మ ఒకే ఒక్క మాట అంది, నా బిడ్డ పుట్టిన తర్వాత ఇలా ఇల్లు మారితే వాడు చదువు ఏం కావాలి అని. అందుకే ప్రతి రూపాయి కూడబట్టుకుని మా కడుపు కట్టుకొని ఎంతో కష్టపడి ఎన్నో రోజులు ఒకటొకటిగా స్థలం ఒకసారి రూములు ఒక్కొక్క ఇల్లు కట్టుకొని ఇంత పెద్ద ఇల్లు కట్టాము. ఎందుకు కట్టాము తెలుసా? అందరిలాగా నువ్వు తిరగడానికి విశాలమైన ఇల్లు ఉండాలని, ఎంతో సంతోషంగా ఉండాలని మేము ఎంతో ఆనందంగా ఎంతో ఇష్టపడి పనికి మాలిన అలవాట్లతో, వ్యసనాలతో, చెడు అలవాట్లతో నువ్వు అప్పులు చేస్తే దానికి మీ అమ్మ ఇష్టపడి కట్టుకున్న ఇల్లుని అమ్మడం తప్పురా. అరే మీ అమ్మ జ్ఞాపకంతో ఇది ఒక ఇల్లు మాత్రమే నాకు చివరికి మిగిలి ఉందిరా. ఈ ఇల్లును కూడా అమ్మమంటే నా వల్ల కాదు. ముద్దుగా పెంచి చదివించి పెద్దవాడిని చేస్తే ఈరోజు పనికి మాలిన అలవాటుతో, పనికి మాలిన వ్యసనాలతో, తాగుడుకు ఈరోజు ఈ ఇల్లు అమ్మవనడానికి నీకు మనసలా వచ్చిందిరా? నీ అమ్మ నేను ఎంతో ఆశతో కట్టుకున్న ఇల్లురా. నీ అమ్మ జ్ఞాపకార్థం ఇది ఒక ఇల్లు మాత్రమే మిగిలి ఉంటే ఈ ఇల్లు అమ్మడానికి నీకు మనసలా ఒప్పితిరా? నేను చచ్చాక ఈ ఇల్లుని ఏమన్నా చేసుకోరా, ఏమన్నా చేసుకో. నీ అమ్మ బతుకుంటే నువ్వు ఇల్లు అమ్మాలనే ఆలోచనతో ఏ రోజు చచ్చుండేదిరా. నేను చచ్చాక ఈ ఇల్లుని ఏమన్నా చేసుకోరా, ఏమన్నా చేసుకో. చచ్చి ఆమె పైన సంతోషంగా ఉందిరా. బతుకున్న నన్ను నువ్వు ఎందుకురా చంపుతావు?